మచ్. ఫ్రెండ్స్ నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈరోజు మన ఎపిసోడ్లో యూత్ మధ్యతరగతి వారు ఫినాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి, మీకు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలంటే కూడా మీకు కొంచెం పెద్ద మొత్తంలోనే డబ్బు కావాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో. అయితే మనం ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ మీకు యూత్కి నేను ఏం పరిచయం చేస్తున్నానంటే ఈక్విటీస్ అంటే ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ కంపెనీ. అంటే మన భారతదేశ ప్రజలు చేసే పెద్ద మిస్టేక్ ఏమిటంటే, స్టాక్ మార్కెట్ అనగానే అది ఒక భూతం, అక్కడ డబ్బులు పోతాయి అనే భయంతో స్టాక్ మార్కెట్స్కి దూరంగా ఉంటాం. మనం ఏ బైక్ వాడతామో ఆ బైక్ కంపెనీలో వాటా తీసుకోవడానికి మనం భయపడతాం. మనం ఏ బ్యాంకులో అయితే డబ్బులు తీసుకుంటామో ఆ బ్యాంకులో ఎఫ్డి చేస్తాము, సేవింగ్స్ అకౌంట్ పెట్టుకుంటాము, కానీ ఆ బ్యాంకులో పార్ట్ ఓనర్ అవడానికి భయపడతాం. మనం ఇంట్లో ఏ వస్తువులు అయితే కన్జ్యూమ్ చేస్తామో, టీ దగ్గర నుంచి, పేస్ట్ దగ్గర నుంచి, పవర్ దగ్గర నుంచి, పెట్రోల్ డీజిల్ దగ్గర నుంచి, మనం ఏ వస్తువులు అయితే పొద్దున్న లేస్తే కన్జ్యూమ్ చేస్తామో ఆ వస్తువుల యొక్క కంపెనీల్లో పార్ట్ ఓనర్ అవడానికి మనం భయపడతాం. ఎందుకంటే మనకి స్టాక్ మార్కెట్ అనగానే మనం నిత్యం పేపర్లలో కొంతకాలం వార్తలు చూస్తున్నాము, ఇతను స్టాక్ మార్కెట్లో నష్టపోయి సూసైడ్ చేసుకున్నాడని అట్లా పేపర్లో చదవటం వల్ల, మీడియా హైలైట్స్ చేయటం వల్ల క్యాపిటల్ మార్కెట్స్ అంటే స్టాక్ మార్కెట్స్లో డబ్బులు పోయి సూసైడ్ చేసుకుంటారని మన మనసులో బలంగా ముద్రపడింది. అయితే స్టాక్ మార్కెట్లో 2 కోణాలు ఉన్నాయి. ఒకటి ట్రేడింగు, రెండోది ఇన్వెస్ట్మెంటు. ట్రేడింగు స్పెక్యులేషన్లో ఏమిటంటే అది కూడా లీగలే. ట్రేడింగు స్పెక్యులేషన్ కూడా అవి కాంట్రాక్ట్స్లో ఏమిటంటే అండర్లయింగ్ స్టాక్స్ ఉండవు, కంపెనీ స్టాక్స్ కొనటం కాదు. కాంట్రాక్ట్స్ ఏంటంటే ఇండెక్స్లు పెరుగుతాయా తగ్గుతాయా, లేదంటే స్టాక్ ప్రైసెస్, సపోజు కొంతమంది దగ్గర స్టాక్స్ ఉంటాయి, అవి కింద పడుతున్నప్పుడు వాళ్ళ నష్టాన్ని తగ్గించుకోవడం కోసం, హెడ్జింగ్ కోసం వాళ్ళు ఏం చేస్తారంటే డెరివేటివ్స్ కాంట్రాక్ట్స్ వాడతారు. అది లీగలే. కానీ అక్కడ ఏమిటంటే స్టాక్స్ ఉన్నప్పుడు హెడ్జింగ్ కోసం వాడితే ఓకే, స్టాక్స్ లేకుండా కాంట్రాక్ట్స్ అంటే ట్రేడింగ్ చేస్తే అక్కడ ఎక్కువ డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కువ డబ్బు పోయే అవకాశం ఉంటుంది, మొత్తం పోయే అవకాశం ఉంటుంది ట్రేడింగ్లో. అందుకని ఏమవుతుందంటే 100కి 92, 93 మందికి రిటైల్ ఇన్వెస్టర్స్కి, ఇండివిజువల్ ట్రేడర్స్కి, ఇన్వెస్టర్స్ అనకూడదు, ట్రేడర్స్కి డబ్బు పోతుంది. సో సెబీ ఏముంటుందంటే జాగ్రత్తగా నాలెడ్జ్తో ముందుకెళ్ళండి అని చెప్తుంది. సో ట్రేడింగ్ కాకుండా మనం ఇన్వెస్ట్మెంట్ వైపు ప్రజల్ని మళ్లించడం కోసం నా తాపత్రయం. అంటే నేను క్యాపిటల్ మార్కెట్స్ అనేవి దేశం ముందుకెళ్ళటానికి క్యాపిటల్ మార్కెట్స్ మంచిది. అలాంటి క్యాపిటల్ మార్కెట్స్లో మీరు పార్ట్ ఓనర్ అయ్యి మీరు కొన్ని కంపెనీస్లో ఓనర్స్ అయ్యి డబ్బు సంపాదించుకోవడానికి ఒక అవకాశం ఉంది. సో యూత్ తెలియక ట్రేడింగ్నే క్యాపిటల్ మార్కెట్స్లో ఓనర్షిప్ అనుకుంటున్నారు. అది కాదు. ట్రేడింగ్ సపరేటు. ట్రేడింగ్ వద్దు, ఇంట్రాడే కానీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కానీ వద్దు, ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ కూడా ఏం చేయమంటున్నామంటే మనం చక్కని పోర్ట్ఫోలియో, అంటే బ్యాంక్స్లో ఒక 2-3 బ్యాంక్స్ కానీ, ఫార్మాస్లో ఒక 2-3 కంపెనీస్ కానీ, స్టీల్ కంపెనీస్ కానీ, మోటార్ కంపెనీస్ కానీ, గ్రీన్ ఎనర్జీ కంపెనీస్లో కానీ, రైల్ కంపెనీస్ కానీ, లేదంటే రకరకాల కంపెనీస్, ఫినాన్స్ కంపెనీస్ కానీ, లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజనీరింగ్ కంపెనీస్, ఇట్లా మీరు ఒక పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకొని నాలెడ్జ్తో ముందుకెళ్ళవచ్చు. లేదు మీకు అంత ఐడియా లేదనుకోండి, మీరు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీరు సుమారుగా ఒక 30-50 కంపెనీల్లో పార్ట్ ఓనర్ అవుతారు. అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ, ఇండెక్స్ ఫండ్స్లో కానీ మీరు ఇన్వెస్ట్ చేస్తే దేశ ఎకానమీలో మీరు పార్ట్ ఓనర్ అవుతారు. మన దేశం 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. మనము
మన దేశానికి ఉన్న మిక్కిలి అనుకూలతలు ఏమిటంటే యంగెస్ట్ పాపులేషన్. ప్రపంచంలో ఎవరికీ లేనంత యంగెస్ట్ పాపులేషన్ మన దేశానికి ఉంది. రెండవది ఏమిటంటే మనది ఎమర్జింగ్ కంట్రీ. అభివృద్ధిలో దూసుకెళ్తున్న కంట్రీ. అంటే మనకి పాపులేషన్ ఎక్కువ ఉండటం వల్ల కన్జంప్షన్ ఎక్కువ. తర్వాత ఏమిటంటే మనకి పెనిట్రేషన్, ఇప్పుడు కార్ల పెనిట్రేషను ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో పెద్దగా కార్లు వాడేవాళ్ళు లేరు. ఏసీలు వాడేవాళ్ళు తక్కువ. అంటే ఐఫోన్లు వాడేవాళ్ళు తక్కువ. అంటే ఇంకా అభివృద్ధి చెందడానికి మిక్కిలి అవకాశం ఉన్న దేశం మన దేశం. సో, మన తలసరి ఆదాయం కూడా క్రమక్రమంగా పెరుగుతుంది. స్టేబుల్ గవర్నమెంట్స్ ఉన్నాయి మనకి. దేశంలో ఎటువంటి ఇబ్బంది లేదు మనకి. సో, మనకి ఋతుపవనాలు సరిగ్గా ఉండి పంటలు చక్కగా పడుతున్నాయి. ఇన్‌ఫ్లేషన్ అదుపులో ఉంటుంది. తర్వాత ఎంప్లాయ్‌మెంట్ అంటే 92 తర్వాత సంస్కరణల వల్ల ఉద్యోగ కల్పన గానీ, ప్రైవేట్ గానీ, గవర్నమెంట్ గానీ ఉద్యోగ కల్పన గానీ మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన దేశం చక్కగా ముందుకెళ్తుంది. తర్వాత ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలతో మనది చక్కగా ఫ్రెండ్లీ నేచర్ ఉంది మనకి. ఒక పాకిస్తాన్‌తో తప్ప, పాకిస్తాన్ మన శత్రువు. పాకిస్తాన్‌తో కాకుండా మిగతా అన్ని దేశాలతో ఆల్మోస్ట్ ఫ్రెండ్లీ నేచర్ ఉంది. సో, మనకి ఇప్పటికిప్పుడు ఇబ్బంది ఏం లేదు. ట్రంప్ టారిఫ్‌ల వల్ల కొంతకాలం మనకి మార్కెట్స్ కొంచెం స్లో అయినా గానీ, దీర్ఘకాలంలో మనకంటే మన యొక్క కంపెనీస్, మన యొక్క కార్పొరేట్స్‌కి ఫైనాన్షియల్ రిజల్ట్స్ అంటే ఎర్నింగ్స్, లాభాలు వస్తే ఎప్పుడు కూడా కంపెనీ యొక్క లాభాలు 5%, 10% వస్తే మన షేర్ కూడా ఆ విధంగా పెరుగుతుంది. దీర్ఘకాలంలో ఎప్పుడు కూడా షేర్ వాల్యూ ఈజ్ ది స్లేవ్ ఆఫ్ ది కార్పొరేట్ ఎర్నింగ్స్. షార్ట్ పీరియడ్‌లో మాత్రం కంపెనీస్‌కి లాభాలు తక్కువ వచ్చినా షేర్ ముందుకెళ్ళొచ్చు. ఒక్కోసారి కంపెనీస్‌కి లాభాలు వస్తే కూడా షేర్ తక్కువ రావచ్చు. కానీ దీర్ఘకాలంలో ఎప్పుడు కూడా కంపెనీస్‌కి ప్రాఫిట్స్ బాగుంటేనే షేర్ వాల్యూ ముందుకెళ్తుంది. అయితే క్యాపిటల్ మార్కెట్స్‌లో ఏమిటంటే రిస్క్ ఉంటుంది. కొన్ని సంవత్సరాలు రిటర్న్ రాకపోవచ్చు. సో, నేనేం చెప్తున్నానంటే యూత్‌కి మీకు సమయం ఉంటుంది. ఒక 10 ఏళ్ళు, 15 ఏళ్ళకి మీరు ఫినాన్షియల్‌గా ఫ్రీడమ్ అవ్వాలంటే మీరు ఎఫ్‌డీల్లో, ఆర్‌డీల్లో పెట్టుకుంటే మీకు ప్రతి సంవత్సరం వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి కాబట్టి, మీకు ద్రవ్యోల్బణం కూడా రావట్లేదు కాబట్టి, మీరు డబ్బుని సమకూర్చుకోలేరు. ఇంకా మధ్యతరగతి వారు ఇంకా మధ్యతరగతి వారు అవుతారు. పేదవారు ఇంకా పేదవారు అవుతారు. సో, మీరు థింకింగ్ మార్చుకొని కొంచెం రిస్క్ తీసుకునే ప్రొడక్ట్స్ అంటే కంపెనీస్‌లో ఓనర్‌షిప్ వైపు ఆలోచన చేయండి. కంపెనీస్‌లో ఓనర్‌షిప్‌కి గ్యారంటీ ఉండదు. రిస్క్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఈక్విటీ అంటే ఈక్వల్ ఆపర్చునిటీ. ఈక్విటీస్‌లో ఎప్పుడు కూడా రిస్క్ తగ్గాలంటే 2 రకాల మార్గాలుంటాయి. ఒకటేమిటంటే డైవర్సిఫికేషన్. అంటే అన్ని గుడ్లు ఒకే ట్రేలో పెట్టకూడదు. ట్రే కింద పడితే గుడ్లు పగులుతాయి. కాబట్టి ఏం చేయాలంటే డైవర్సిఫికేషన్ అంటే మీ దగ్గర డబ్బులుంటే డబ్బుల్ని ఒకే కంపెనీ కాకుండా ఒక 5 కంపెనీలు, 10 కంపెనీలు, 15 కంపెనీలు అలా పెట్టాలి. లేదు మీరు డైరెక్ట్‌గా స్టాక్స్ కొనుక్కోలేదంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెడితే వాళ్ళు డైవర్సిఫై చేస్తారు. ఒకే కంపెనీ కాకుండా. ఇండెక్స్ ఫండ్స్‌లో పెట్టినా కానీ డైవర్సిఫికేషన్. రెండో మంత్రం ఏమిటంటే ఈక్విటీస్‌కి లాంగ్ టర్మ్ ఉండాలి. ఇక్కడ మనం లాంగ్ టర్మ్ ఉండాలి కదా అన్నామని మీరు చిన్న చిన్న స్టాక్స్ అంటే భారతదేశంలో ఒక 5, 6 వేల స్టాక్స్ ఉంటే ఎన్నో స్టాక్స్ జీరో అయిపోయినాయి. మీరు లాభాలు లేని కంపెనీస్ చూజ్ చేసుకొని దీర్ఘకాలం ఉండమన్నారు కదా అని ఉంటూ పెరగకుండా ఉన్నా కానీ ఆ కంపెనీని ప్రేమిస్తూ అలాగే ఉంటే మీ డబ్బులు నష్టపోయే అవకాశం ఉంది. అందుకే మనం ఏం చెప్తున్నాం అంటే పెన్నీ స్టాక్స్ కానీ, చిన్న స్టాక్స్ కానీ, నష్టాలు వచ్చే స్టాక్స్‌ని ప్రేమించటం కాకుండా వదిలించుకోండి అవి. అందుకే నేనేమంటున్నానంటే నాలెడ్జ్ లేనప్పుడు మీరు ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అంటే మ్యూచువల్ ఫండ్స్ సెబీ అండర్‌లో నడుస్తాయి. ఒక్క పైసా ఫ్రాడ్ ఉండదు. మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ కూడా ఒక్క రూపాయి ఫ్రాడ్ ఉండదు. అంటే డబ్బు అప్ అండ్ డౌన్ అవుతుంది కానీ లాంగ్ రన్‌లో ఎకానమీ అంటే జీడీపీ ఎలా ముందుకెళ్తుందో, జీడీపీ ప్లస్ ఇన్‌ఫ్లేషన్ 2 కలిపితే ఎంత రిటర్న్ వస్తుందో జనరల్‌గా ఈక్విటీస్‌లో రిటర్న్ అలా వస్తుంది. జీడీపీ 6-7%తో ముందుకెళ్తుందనుకోండి. ఇన్‌ఫ్లేషన్ ఒక 3-5% మధ్యలో ఉందనుకో. ఒక 10-12% మీరు కంఫర్టబుల్‌గా రిటర్న్ జనరేట్ చేసుకోవచ్చు. అందుకే సెన్సెక్స్ మీకు గత 45, 46 ఏళ్ల నుంచి అరౌండ్ 14-16% రిటర్న్ ఇచ్చింది. నిఫ్టీ కూడా అరౌండ్ 12-14% రిటర్న్ ఇచ్చింది. ఇప్పటికి మీకు 12-14% అంటే మీకు వినటానికి తక్కువ రిటర్న్ లాగా అనిపిస్తుంది. కానీ ప్రతి 6 ఏళ్ళకి 12% అంటే ప్రతి 6 ఏళ్ళకి డబ్బు డబుల్ అవుతూ ఉంటుంది. అది రూపాయి కావచ్చు,
లక్ష కావచ్చు, 10 లక్షలు కావచ్చు. ప్రతి 6 ఏళ్ళకి డబుల్ అవుతూ ఉంటుంది. 12% అంటే. ఇక్కడ ఒకటే మీరు అర్థం చేసుకున్నారంటే ప్రజలు గ్యారంటీడ్ రిటర్న్ ఉండదు. అయితే నేనేం చెప్తున్నా పేద ప్రజలకి, కామన్ మ్యాన్‌కి మీరు మన దేశంలో ఇప్పుడు చాలా 140, 145 కోట్ల మందిలో 10 కోట్ల మంది సుమారుగా ఈక్విటీస్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈక్విటీస్‌లో మీ పోర్షన్ పెంచుకోవడానికి ట్రై చేయండి. దీర్ఘకాల లక్ష్యంతో రండి. ఈ క్రమంలో మీరు సైబర్ నేరస్తుల బారిన పడొద్దు. అన్నోన్ లింక్స్‌ని క్లిక్ చేయొద్దు. ఎవరైతే ఎక్కువ రిటర్న్ వస్తుంది షార్ట్ పీరియడ్‌లో అంటే ఎక్కడ కూడా ఎక్కువ రిటర్న్ షార్ట్ పీరియడ్‌లో రాదు. ఎక్కువ రిటర్న్ అంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అది అర్థం చేసుకోండి మీరు. గ్యారంటీకి ఎక్కువ రిటర్న్ వస్తుంది. రిస్క్ లేకుండా అని చెప్తే అది అబద్ధం. ఖచ్చితంగా రిటర్న్ ఎక్కువ వచ్చే దగ్గర రిస్క్ ఉంటుంది. సో, నేనేం చెప్తున్నానంటే యూత్‌కి, మధ్యతరగతి ప్రజలకి క్యాపిటల్ మార్కెట్స్‌లోకి మీరు రండి. వచ్చిన తర్వాత ఒక దీర్ఘకాలం ఉండండి. ఒక ఫైనాన్స్ ప్రొఫెషనల్‌ని ఆశ్రయించండి. లేదంటే ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా, లేదంటే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ద్వారా మీరు రండి. మీరు అన్నోన్ లింక్స్‌కి దూరంగా ఉండండి. సైబర్ క్రైమ్స్ కొంతమంది చాలా ఇప్పుడు స్టాక్ మార్కెట్ అవేర్‌నెస్ పెరగటం వల్ల చాలామంది మోసాలు చేస్తున్నారు. టిప్స్ అని చెప్పి ఈ కంపెనీస్‌లో పెడితే ఇంత డబ్బులొస్తాయి, అదొస్తాయి, ఇదొస్తాయి అని చెప్పి ఫస్ట్ కృత్రిమంగా మీకు వచ్చినట్టు చూపించి తర్వాత లాక్ చేసేస్తున్నారు. పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు గానీ, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ గానీ, డాక్టర్స్ గానీ ఈ మాయలో పడి మోసపోతున్నారు. అలాంటివి వెళ్ళొద్దు మీరు. జెన్యూన్‌గా మీరు ఎవరిని కలిస్తే కూడా వాళ్ళ యొక్క ఐడెంటిటీ కార్డ్ చూడండి. సెబీ ఆథరైజ్డ్ పర్సనా, యాంఫీ ఆథరైజ్డ్ పర్సనా, లేదంటే ఫినాన్షియల్ మార్కెట్స్‌లో మీకు ఆథరైజ్డ్ పర్సనా కాదా చూసుకొని మీరు ఇన్వెస్ట్ చేసి మధ్యతరగతి ప్రజలు, పేదవారు గానీ మీరు క్యాపిటల్ మార్కెట్స్‌లోకి వచ్చి కంపెనీస్‌లో ఓనర్‌షిప్ అయ్యి రిస్క్‌ని అర్థం చేసుకొని ముందుకెళ్ళి డబ్బులు సంపాదించుకోమని నేను ఐ డ్రీమ్ ద్వారా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.